చిత్రగుప్త ప్రభు. ఏమిటి దుర్గంధం? భూలోకం నుండి ప్రభు. కారణం? గోహత్యా పాతకం ప్రభు. ఎవడా పాపి? వెంటనే ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. నేను ఇక్కడున్నానేమిటి? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మూర్ఖుడా, నువ్వు గోహత్య చేసావురా. నేనా? చీమకు కూడా అపకారం తలపెట్టను. నేను గోహత్య చేశానా? అబద్ధం. నువ్వేం పాపం చేసావో ఒక్కసారి అలా చూడరా. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా. కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల. నీ నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన గోమాత చావుకు కారణమయ్యావు. అదియేగాక ఇంకేమి చేసావో చూడు. చెత్త కోసం ప్రభుత్వం ఇచ్చిన డబ్బాలు వాడకుండా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నావు. చూచిదివా నీ పాపం? అయ్యో, నా వల్ల ఇంత పాపం జరిగిపోయిందా? నన్ను మన్నించండి ప్రభు. నాకు ఒక్క అవకాశం ఇప్పిస్తే వెళ్ళి నా పూజలతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మూర్ఖుడా, పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన పాపాలు తొలగిపోవు. హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్లే నరకానికి వస్తారనుకుంటే అది నీ మూర్ఖత్వం. స్వచ్ఛత పాటించకపోతే లక్ష్మీదేవి మీ ఇళ్లు విడిచిపెట్టడంతో పాటు చివరకు నువ్వు ఈ నరక కోపంలో భయంకరమైన నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఓ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోపో.